ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ గైడ్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి ఫార్మ్ డి ఫిఫ్త్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్, ఓకే, ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఓకే, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి వాటి గురించి, అండ్ దాని ఎలాంటి సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్లో ఎలాంటి ఈ మనకు ఉన్నటువంటి సిలబస్ని కవర్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం నన్ను అయితే ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు అనిపిస్తే, ఓకే, ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్లో తెలపండి, నేను దాని గురించి వీడియో చేసి పెడతాను. ఒకవేళ మీకు ఫార్మ్ డి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనిపిస్తే కూడా మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో అయితే మీకైతే చేసి పెడతాను. ఓకే, స్టార్ట్. ఈరోజు వచ్చేసి ఫార్మ్ డి ఫిఫ్త్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్. ఫస్ట్ యాక్చువల్గా మనకైతే 3 సబ్జెక్ట్స్ అనేటివి మనకు ఫార్మ్ డి ఫిఫ్త్ ఇయర్లో ఉంటాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లినికల్ రీసెర్చ్ అనేది సబ్జెక్ట్స్. ఓకే, ఈ సిఆర్ ఏదైతే ఉందో క్లినికల్ రీసెర్చ్, ఈ క్లినికల్ రీసెర్చ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్. సో ఇక్కడ వచ్చేసి డ్రగ్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఫస్ట్ వన్ వచ్చేసి డ్రగ్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఈ డ్రగ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం కవర్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఏవంటే ఇంట్రడక్షన్. ఫస్ట్ దాని యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చేసి వేరియస్ అప్రోచెస్ టు డ్రగ్ డిస్కవరీకి వేరియస్ అప్రోచెస్ ఉంటాయి. సో ఆ అప్రోచెస్ ఏంటివి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 5. సో వీటి గురించి అయితే మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దానికి వచ్చేస్తే క్లినికల్ డెవలప్మెంట్ ఆఫ్ డ్రగ్. ఒక డ్రగ్ని మనము అప్రోచ్ చేసిన తర్వాత క్లినికల్గా ఎలా డెవలప్ చేస్తాము అనే దాని గురించి, సో ఇక్కడ దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు క్లినికల్ ట్రయల్స్. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏందో దాని యొక్క ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వేరియస్ ఫేసెస్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్. క్లినికల్ ట్రయల్ అనేది డిఫరెంట్ ఫేసెస్లో ఉంటుంది మనకు తెలుసు. సో ఆ ఫేసెస్ ఏంటివో మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక థర్డ్ దానికి వచ్చేసి మెథడ్స్ ఆఫ్ పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అనేది ఎన్ని మెథడ్స్లో ఉంటుంది. ఓకే, ఆ మెథడ్స్ ఏంటివో అండ్ వాటి యొక్క మెథడ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా ఫోర్త్ వన్కి వచ్చేస్తే ఇక్కడ ఏదైతే ఉందో అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ అనేది, దీని నుంచి మనం షార్ట్కట్లో ఏమని పిలుస్తామంటే అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్. ఓకే, ANDA అని కూడా మనం పిలుస్తాం. దాన్నే మనము ఈ ఫోర్త్ వన్ దానికి అలా పిలుస్తాం. అది అసలు ANDA అంటే ఏంది దాని గురించి బ్రీఫ్గా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత CGP, ఓకే, గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ లోపల ఈ ICH, GCP అండ్ CDSCO గైడ్లైన్స్ చెప్పాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి గైడ్లైన్స్ అనేవి వాటికి ఉంటాయో చెప్పాల్సి ఉంటుంది. సిక్స్త్ వన్ వచ్చేసి మనం ఒక గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఆ గైడ్లైన్స్లో, ఓకే, వాటి గురించి మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక సెవెంత్ వన్ ఉందో సెవెంత్ వన్ ఎథికల్ గైడ్లైన్స్ ఇన్ ద CRలో. ఓకే, CRలో ఎథికల్ గైడ్లైన్స్ ఏంటివో మనం చెప్పాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎయిత్లో ఈ IRB అండ్ IEC ఏదైతే ఉందో దీని యొక్క ప్రొసీజర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ కాంపోజిషన్స్ ఏవి ఉన్నాయో వాటిని కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నైన్త్ వన్ వచ్చేసి ఓవర్వ్యూ ఆఫ్ ద రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఇన్ ద ఎక్కడెక్కడ అంటే USA అండ్ యూరోప్ అండ్ ఇండియా. ఓకే, ఈ 3 కంట్రీస్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. 10th వన్ వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్లినికల్ ట్రయల్స్ పర్సనల్ యాజ్ పర్ ద ICH GCP. ఓకే, దీని ప్రకారంగా వీటిని, ఓకే, రెస్పాన్సిబిలిటీస్ రోల్స్ని మనమైతే తెలియజేయాల్సి ఉంటుంది. అంటే స్పాన్సర్స్, ఇన్వెస్టిగేటర్స్ ఎవరు ఉంటారు, అండ్ క్లినికల్ రీసెర్చ్ అసోసియేటర్స్ ఎవరు, ఆడిటర్స్ ఎవరు ఉంటారు, క్లినికల్ కాంట్రాక్టర్ రీసెర్చ్ కోఆర్డినేటర్స్, వీళ్ళందరి గురించి అయితే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక మనము ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో 11, 12, 13, 14 వీటి గురించి కూడా మనమైతే చెప్తే అప్పుడు మనకు ఈ క్లినికల్ రీసెర్చ్ అనే సబ్జెక్టులో కవర్ చేయాల్సిన వచ్చే టాపిక్స్ అన్నీ కవర్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ దీనికి ఎలాంటివి రిఫరెన్స్ చేయాలనేది కూడా ఇక్కడ ఉంది. ఓకే, రిఫరెన్స్ ఇక్కడ ఏదైతే మీకు చూపిస్తున్నానో ఇవన్నీ రిఫరెన్స్ చేయాల్సినవి, ఇక్కడ CRకి రిఫరెన్స్గా చేయాల్సిన రిఫరెన్సెస్ ఇవి. మనము ఇక మీరు కావాలంటే వీడియో పోజ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ మనకు ఇక్కడ ఉన్నటువంటిది సెకండ్ థింగ్ ఏంటంటే సెకండ్ సబ్జెక్ట్ ఫార్మ్ డిలో ఫస్ట్ది CR అయిపోయింది. సెకండ్ది వచ్చేసి ఏంటంటే ఫార్మకో ఎపిడెమాలజీ అండ్ ఫార్మకో ఎకనామిక్స్. ఓకే, ఫార్మకో ఎపిడెమాలజీ అండ్ ఫార్మకో ఎకనామిక్స్ ఇది మనకు వచ్చేసి సెకండ్ సబ్జెక్ట్ ఫార్మ్ డి ఫిఫ్త్ ఇయర్లో. ఓకే, దీంట్లో ఎలాంటి సబ్జెక్ట్
మనం కవర్ చేయలేదు. సో మనం ఏదైతే ఈ సిలబస్ చూస్తున్నామో ఇది జేఎన్టీయూ యూనివర్సిటీకి సంబంధించింది. సో ఒక్కొక్క యూనివర్సిటీలో వేరే వేరే సబ్జెక్ట్ అంటే వేరే వేరే పాయింట్స్ ఇంక్లూడ్ చేసి ఉంటారు. అంటే ఈ సిలబస్లో ఇవే పాయింట్స్ కవర్ చేయాలనే రూల్ ఏం లేదు అన్ని యూనివర్సిటీలో. సో కొన్ని యూనివర్సిటీలో ఇది ఉంటుంది. సో ఇది ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం ఇది ఎక్కడ జేఎన్టీయూ, ఓకే, జేఎన్టీయూ హైదరాబాద్ దాంట్ లోపల మనమైతే చూస్తున్నాము. దీంట్లో మనం కవర్ చేయాల్సినవి, ఓకే, ఫార్మకో ఎపిడెమాలజీ అండ్ ఫార్మకో ఎకనామిక్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్మకో ఎపిడెమాలజీ అంటే ఏంది, దాని యొక్క డెఫినేషన్ అండ్ స్కోప్, ఓకే, అండ్ దాని యొక్క ఎయిమ్స్ అండ్ అప్లికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ద ఫార్మకో ఎపిడెమాలజీ. ఫార్మకో ఎపిడెమాలజీలో ఎలాంటి మెజర్మెంట్స్ అవుట్కమ్స్, ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రివాలెన్స్ కానీ ఇన్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్ ఇట్లా ప్రతిదీ చిన్నది, నంబర్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్స్ కానీ, ఓకే, డైలీ డోసెస్ అండ్ ప్రిస్క్రైబ్డ్ డైలీ డోసెస్ అంటే ఇది మెడికేషన్ అదరెన్స్ మెజర్మెంట్స్ వీటి గురించి అయితే తెలియజేయాల్సి ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ద రిస్క్, ఈ ఎపిడెమాలజీలో ఒక ఫార్మకో ఎపిడెమాలజీలో రిస్క్స్ ఏవేవి ఉంటాయి, ఒక అట్రిబ్యూటబుల్ రిస్క్ కానీ రిలేటివ్ రిస్క్ కానీ టైం రిలేషన్షిప్ కానీ ఆడ్స్ రేషియో కానీ, ఓకే, ఇవి కవర్ చేయాలి. ఇక నెక్స్ట్ దానికి వస్తే ఫార్మకో ఎపిడెమాలజికల్ మెథడ్స్ ఏవేవి ఉన్నాయి, ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. డ్రగ్ యూటిలైజేషన్ రివ్యూ అండ్ కేస్ రిపోర్ట్, కేస్ సిరీస్ కానీ సర్వేస్ ఆఫ్ ద డ్రగ్ యూస్, క్రాస్ సెక్షనల్ స్టడీస్, కోఆర్ట్ స్టడీస్, ఓకే, తర్వాత కేస్ కోఆర్ట్ స్టడీస్, మెటా అనలైసిస్ కానీ ఇక్కడ సారీ మీకు కనిపిస్తలేవు, మెటా అనలైసిస్ స్టడీస్, స్పాంటనియస్ రిపోర్టింగ్, ప్రిస్క్రిప్షన్ ఈవెంట్ మానిటరింగ్ అండ్ రికార్డ్ లింకేజ్ సిస్టమ్, వీటిని అయితే మనం కవర్ చేస్తే మనకు దీంట్లో కవర్ చేసినవి అయిపోతుంటాయి. నెక్స్ట్ వచ్చి సోర్స్ ఆఫ్ ద డాటా ఫర్ ఫార్మకో ఎపిడెమాలజికల్ స్టడీస్లో అడాక్ స్టడీ అండ్ ఆటోమేటెడ్ డాటా స్టడీ ఇది కవర్ అయిపోతుంది. సెలెక్టెడ్ స్పెషల్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఫార్మకో ఎపిడెమాలజీ లోపల మనకు ఏవి ఉన్నాయి, ఇవి ఒక 4, 3, 4, 5 ఉంటాయి, ఓకే. స్టడీస్ ఆఫ్ ద వ్యాక్సిన్ సేఫ్టీ కానీ అండ్ హాస్పిటల్ ఫార్మకో ఎపిడెమాలజీ కానీ, సో ఫార్మకో ఎపిడెమాలజీ, ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ డ్రగ్ ఇండ్యూస్డ్ బర్త్ డిఫెక్ట్స్ ఇది కవర్ చేస్తే మనకు ఈ ఫస్ట్ యూనిట్లో అయిపోతుంది. ఇక సెకండ్ యూనిట్కి వచ్చేస్తే మనకు ఫార్మకో ఎకనామిక్స్ అంటే ఏంది, ఇంతకుముందు ఏమున్నాము ఫార్మకో ఎపిడెమాలజీ చదివినాం, ఓకే, ఇప్పుడు ఇంకేముంది ఫార్మకో ఎకనామిక్స్ ఉంది. సో ఇదే ఈ ఫార్మకో ఎకనామిక్స్ 2లో, ఓకే. ఫార్మకో ఎకనామిక్స్లో ఏంటంటే దాని యొక్క డెఫినేషన్, హిస్టరీ, నీడ్స్ ఆఫ్ ఫార్మకో ఎకనామిక్స్, ఎవాల్యుయేషన్స్ చదవాలి. అండ్ సెకండ్ థింగ్లో దాని యొక్క ఎవాల్యుయేషన్స్ ఏవేవి ఉన్నాయి, ఓకే, ఈ ఎవాల్యుయేషన్స్ ఏవి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి, అవి కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసి మనకు అప్లికేషన్స్ ఏవంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కానీ కేస్ స్టడీస్ ఏవైతున్నాయో వీటిని మనము ఈ థర్డ్ దాంట్లో కంప్లీట్ చేస్తే మనకు పిఈ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఓకే. ఫార్మకో ఎపిడెమాలజీ అండ్ ఫార్మకో ఎకనామిక్స్ అనేది దానికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ అనేది సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇది. సో ఇది సెకండ్ది. అండ్ ఇక మనకు వచ్చేసి ఫార్మ్ డి 5th ఇయర్లో ఉన్నటువంటి లాస్ట్ సబ్జెక్ట్ థర్డ్ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ క్లినికల్ ఫార్మకో కినెటిక్స్ అండ్ ఫార్మకో థెరాపెటిక్స్ డ్రగ్ మానిటరింగ్, ఓకే, TDM, థెరాపెటిక్ డ్రగ్ మానిటరింగ్ అని అంటాం, ఓకే. ఈ TDM గురించి ఇప్పుడు చూద్దాం ఎలాంటి సిలబస్ ఉంది ఇక్కడ అనేది, ఓకే. ఫస్ట్ వన్ వచ్చి దాని యొక్క ఇంట్రడక్షన్ ఇన్ ద క్లినికల్ ఫార్మకో కినెటిక్స్ అంటే ఏందో మనమైతే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైనింగ్ ఆఫ్ డోసేజ్ రెజిమెంట్స్, ఎలాంటి డోసేజ్ రెజిమెంట్ డిజైనింగ్ అనేది ఉంది, నోమోగ్రామ్ అండ్ ఇక్కడ ఉంది కదా టాబ్యులేషన్ ఇన్ ద డిజైనింగ్ డోసేజ్ రెజిమెంట్స్ లోపల కన్వర్షన్ ఫ్రమ్ IV టు ఓరల్ పర్ ఓరల్, ఓకే, ఇవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడండి, IV టు పర్ ఓరల్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ద డోస్ అండ్ డోసింగ్ ఇంటర్వెల్ అండ్ డ్రగ్ డోసింగ్ ఇన్ ద ఎల్డర్లీ అండ్ పీడియాట్రిక్స్ అండ్ ఒబెస్ పేషెంట్ లోపల ఇది ఈ సిలబస్ అనేది మనం కవర్ చేయాల్సి ఉంటుంది ఈ సబ్జెక్ట్ లోపల.
ఇక థర్డ్ వన్ వచ్చేస్తే ఫార్మకోకినెటిక్ ఆఫ్ డ్రగ్స్ ఇంటరాక్షన్స్ ఏవేవి ఉన్నాయి. ఇక్కడ చూసిన ఫార్మకోకినెటిక్ డ్రగ్ ఇంటరాక్షన్స్ కానీ, ఇనిబిషన్ అండ్ ఇండక్షన్ ఆఫ్ ద డ్రగ్ మెటబాలిజం కానీ, అండ్ అలాగే ఇనిబిషన్ ఆఫ్ బైలరీ ఎక్స్క్రిషన్ ఏ విధంగా ఉన్నాయి, ఈ మూడు అయితే దీంట్లో అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంటే అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి థెరప్యూటిక్ డ్రగ్ మానిటరింగ్. ఓకే, దాని యొక్క ఇంట్రడక్షన్ అండ్ టీడీఎం గురించి, అండ్ టీడీఎం యొక్క ప్రోటోకాల్, దాని యొక్క ఇంట్రడక్షన్ అండ్ ఫార్మకోకినెటిక్ అండ్ ఫార్మకోడైనమిక్ కోరిలేషన్ ఇన్ ద డ్రగ్ థెరపీ ఎలా ఉంటుంది అంటే డైనమిక్లో లేదంటే కినెటిక్స్. అంటే మనం ఫస్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏందో తెలిసినప్పుడు దాని యొక్క ఆన్సర్ అనేది మనకు రావడానికి సింపుల్గా ఉంటుంది. ఓకే, ఏది మనకు బట్టి పడితే ఆ క్షణం గుర్తుంటాయేమో. సో క్లియర్గా మనం తెలుసుకుంటే, సబ్జెక్ట్ తెలుసుకుంటే సింపుల్గా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీడీఎం ఆఫ్ ద డ్రగ్స్ యూస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ డిసీజెస్. ఇక కార్డియోవాస్కులర్ డిసీజ్ కానీ, సీజర్ డిజార్డర్స్ కానీ, తర్వాత సైకియాట్రిక్ కండిషన్స్ కానీ, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఈ కండిషన్స్ లోపల టీడీఎం యొక్క డ్రగ్స్ యూజెస్ ఎలా ఉంటాయో మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి రీనల్ ఇంపైర్మెంట్. ఓకే, డిఫరెంట్ ఇప్పుడు రీనల్ ఇంపైర్మెంట్లు ఉన్నప్పుడు డ్రగ్ డోస్ అనేది అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. డోసు అది ఎలా చేస్తాం యూస్కి, ఇది అదే. అండ్ ఫార్మకోకినెటిక్ కన్సిడరేషన్స్ ఏంటివి, అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ ద గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అండ్ క్రియాటిన్ అండ్ క్లియరెన్స్ ఏంది. ఓకే, ఎఫెక్టెడ్ ఆఫ్ ద హెపాటిక్ డిసీజ్ ఆన్ ఫార్మకోకినెటిక్స్ లోపల ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక సిక్స్త్ సెవెంత్ వచ్చేసి పాపులేషన్ ఫార్మకోకినెటిక్స్లో ఇంట్రడక్షన్ అండ్ బైజియన్ థెరపీ, ఇవి అడాప్టివ్ మెథడ్స్ ఆర్ ఇవి మనమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అంటే మనం కవర్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఇవి. సెవెంత్ వన్ ఏదైతే ఉంది, సెవెంత్ వన్ జనరిక్ పాలిమార్ఫిజం ఇన్ ద డ్రగ్ మెటబాలిజంలో, అలాగే జనరిక్ పాలిమార్ఫిజం ఇన్ ద డ్రగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ డ్రగ్ టార్గెట్స్ లోపల ఇవి మొత్తం 7 వరకు కంప్లీట్ చేస్తే మనకు ఫార్మ్ డి 5th ఇయర్లోకే మనకు 3 సబ్జెక్ట్ అనేది కవర్ అయిపోతుంది. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ సిలబస్ కాపీ 5th ఇయర్ ఫార్మ్ డిలో. అండ్ మీకు ఇంకా ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయడానికి మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి అవసరం అవుతుందంటే ఈ వీడియోని షేర్ చేయండి.